ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఎన్నికలకు సంబంధించి ఇంత ఎర్లీ స్ట్రాటజీతో బీజేపీ ఎందుకని ముందుకెళ్తోంది? అసలు అక్కడ టఫ్ క్యాండిడేట్ ఉన్నారా, లేకుంటే మమతా బెనర్జీ లాంటి పార్టీ ఉందనా? లాస్ట్ టైం బీజేపీ చేసిన ఒక తప్పు ఏంటంటే మమతా బెనర్జీని పర్సనల్గా అటాక్ చేశారు. అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ వచ్చి ఓటర్ ఐడి కార్డు తీసుకున్నారనేది చాలా క్లియర్గా తెలుసుకుంది. ఇప్పుడు జరిగే ఎస్ఐఆర్లో చాలామంది ఎందుకు పారిపోతున్నారు? ప్రశాంత్ కిషోర్ అక్కడ రిగ్గింగ్ జరిగింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇదే ఓట్ చోరీ, ఇదే మళ్ళీ అలిగేషన్స్ చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళరు మీరు. యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఇంత స్ట్రాంగ్గా వెళ్తోంది బీజేపీ, బట్ తెలంగాణకి సంబంధించి ఆలోచిస్తోందా? నేను ఎప్పుడు చెప్తుంటాను, బీజేపీలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కాంగ్రెస్ కల్చర్ వచ్చింది. స్టేజ్ మీద ఎక్కువ, స్టేజ్ కింద తక్కువ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అందరికంటే ముందుగానే తన స్ట్రాటజీతో దూసుకెళ్తోంది. అందులోనూ ప్రధానంగా వార్ రూమ్ స్ట్రాటజీని కూడా అనౌన్స్ చేసింది. కీలకమైనటువంటి ప్రాంతాల్లో అంతకంటే కీలకమైనటువంటి నేతల్ని కూడా రంగంలోకి దించబోతోంది. ఆ తర్వాత అస్సాం మీద కూడా అదే స్ట్రాటజీని అనుసరించబోతోంది. యాక్చువల్గా ఎన్నికలకు సంబంధించి ఇంత ఎర్లీ స్ట్రాటజీతో బీజేపీ ఎందుకని ముందుకెళ్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు. సార్ నమస్తే. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతున్నప్పుడే బీజేపీ ఈ వార్ రూమ్ స్ట్రాటజీని అనౌన్స్ చేయడం, అందులోనూ 6 డివిజన్స్గా డివైడ్ చేసుకొని ముందుకెళ్ళడం, ఏంటి ఇంత ఎర్లీ స్ట్రాటజీ? అసలు అక్కడ టఫ్ క్యాండిడేట్ ఉన్నారా, లేకుంటే మమతా బెనర్జీ లాంటి పార్టీ ఉందనా? కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? లాస్ట్ టైం బీజేపీ చేసిన ఒక తప్పు ఏంటంటే మమతా బెనర్జీని పర్సనల్గా అటాక్ చేశారు. గుర్తుంటుంది, మోదీ గారు దీదీ ఓ దీదీ అని చెప్పి స్పీచ్లో కూడా చెప్తున్నాను. ఈసారి బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ మార్చుకున్నారు. మమతా బెనర్జీని అటాక్ చేయకుండా టీఎంసీ స్ట్రక్చర్ని అటాక్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే వాళ్ళ పైన ఉన్న సీట్ మీద అటాకింగ్ ఉంటుంది అనమాట. దానికి ఎస్ఐఆర్ నడుస్తున్నప్పుడు ఒకటి బెంగాల్లో ఇప్పుడున్న అంచనా ప్రకారం ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీహార్ 7.9 ఆ రేంజ్లో ఉంది. 8 crore ఓటర్స్ ఉన్నారు. దీంట్లో స్వరాజ్య మ్యాగజైన్ చేసిన ఒక డీటెయిల్ స్టడీ, అది ఇండిపెండెంట్గా చేసిన ఇంకో స్టడీ యాక్చువల్లీ రీసెర్చ్ చేసుకొని 2002 నుంచి ఇప్పుడు దాకా 2025కి ఎంతమంది పుట్టినప్పటి నుంచి వెస్ట్ బెంగాల్ సెన్సస్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం 2025 వచ్చేదాకా ఎంతమంది రోల్స్లో ఉండాలి, ఎంతమంది చనిపోయారు, నేషనల్ డేటాబేస్ని తీసేశారు, 34 లక్షల మందిని ఓటర్ ఐడి కార్డ్ ఆధార్ కార్డ్స్ డీయాక్టివేట్ చేశారు యుఐఏడిఐ లాస్ట్ వీక్ వెస్ట్ బెంగాల్లో. ఈ డేటా అంతా అనలైజ్ చేసిన తర్వాత మైగ్రేషన్ యాజ్ పర్ 2011 సెన్సస్ చేశారు. పర్మనెంట్లీ డూప్లికేట్ ఓటర్స్ లిస్ట్లో కూడా చాలా మటుకు ఒక పర్సంటేజ్ బీహార్ బట్టి వేశారు. అన్నీ చూసుకున్నప్పుడు 1.4 crore మంది వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఓటర్స్ ఉన్నారని తెలిసిపోయింది. ఇది చాలా మటుకు ఓపెన్ సీక్రెట్, ఎందుకంటే ముషీదాబాద్, మాల్డా, 24 పర్గనాస్లంతా వెస్ట్ బెంగాల్ పాపులేషన్ కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నారు. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న పాపులేషన్ కన్నా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. అదే ఎట్లా ఉండొచ్చు? ఉండలేరు కదా, ఎందుకంటే పాపులేషన్ అనగానే 18 కన్నా తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు పాపులేషన్లో. అదే మీరు ఆ పర్సంటేజ్ ఇస్తే కూడా ఇంకా ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు ఓటర్లు అన్నమాట. సో ఇట్ కెనాట్ బి. అన్ని రాష్ట్రాల్లో 10 నుంచి 12% మంది అక్కడిక్కడ ఎక్కువ ఉంటారు, కొంతమంది కొన్ని ఓటర్ గ్రోత్ ప్యాటర్న్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో 48% ఓట్ పర్సంటేజ్ గ్రోత్ 5 yearsలో, విచ్ ఇస్ ఇంపాసిబుల్. అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ వచ్చి ఓటర్ ఐడి కార్డు తీసుకున్నారనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు జరిగే ఎస్ఐఆర్లో చాలామంది ఎందుకు పారిపోతున్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వైపు ఎందుకు పారిపోతున్నారు అంటే 2002 సెన్సస్ని 2002 ఓటర్ రోల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 2024 కాదు, 2024 అక్కడే ఉంటుంది. 2002లో మీ అమ్మగారు నాన్నగారు ఉంటే అక్కడి నుంచి ఒక లింక్ పెట్టుకొని తీసుకొస్తున్నారు, ఫ్యామిలీ ట్రీ లాగా. మీరు అది ప్రూవ్ చేయలేకపోతే యు ఆర్ నాట్ అన్ ఇండియన్ సిటిజన్. ఎక్కడో మీ మదర్ ఫాదర్ డీటెయిల్స్ ఉంటుంది, నేషనల్ డేటాబేస్లో ఉంటుంది ఎక్కడో. ఏదో ఒక ఎలక్షన్ 2002 కాకపోతే దానికన్నా ముందున్న ఎలక్షన్లో కూడా మీ అమ్మగారు నాన్నగారు పేరు ఉంటుంది. అక్కడి నుంచి మీ లైన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో దానికి మీరు డాక్యుమెంట్స్ ఇస్తారు, మీ 10th క్లాస్ సర్టిఫికేటో ఏదైనా ఇచ్చినప్పుడు మీకు ప్రూవ్ అయిపోతుంది దట్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది. లేకుంటే 2024 డేటాబేస్ తీసి 2002తో కంపేర్ చేస్తే మీ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, ఎవరో పేరు ఉంటుంది దాంట్లో. సో దాట్ ఆటోమేటిక్లీ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఓటర్ రోల్.
బీహార్ ఎన్నికల్లో ఇట్లనే కంపేర్ చేస్తే 3 కేటగిరీల్లో బయటపడ్డారు. ఏంటి, ఒకటి వెరీ క్లియర్లీ డెడ్ ఓటర్స్, చనిపోయిన వాళ్ళు. దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి యుఐడిఏ చాలా హెల్ప్ చేశారు. వెస్ట్ బెంగాల్లో 34 లక్షల మంది లాస్ట్ 5 నుంచి 10 సంవత్సరాల లోపల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ ప్రకారం. కానీ ఈ కార్డులో చాలా మటుకు కార్డు ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు ఎవరో. ఆలోచించండి, చనిపోయిన వాళ్ళ కార్డులు దే ఆర్ యూస్ ఫర్ సిమ్ యాక్టివేషన్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు వెరిఫికేషన్, అన్నిటికీ ఇది వాడుకుంటున్నారు ఎవరో. సో వీళ్ళేం చేశారు, డీయాక్టివేట్ చేసి పడేశారు. ఆ 16 డిజిట్ ఇప్పుడు ఎవరైనా ఎంటర్ చేస్తే డస్ నాట్ ఎగ్జిస్ట్, సింపుల్ యాజ్ దాట్. సో ఇదొక పెద్ద మూవ్ చేశారు. రెండవది పర్మనెంట్లీ మైగ్రేటెడ్. వెస్ట్ బెంగాల్లో లాస్ట్ ఒక 30 సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల నుంచి ఈవెన్ టిల్ రీసెంట్లీ చాలామంది అక్కడ ఉన్న యంగ్స్టర్స్ వెస్ట్ బెంగాల్ ఇడిచి వెళ్ళిపోతున్నారు. అక్కడ బిజినెస్ ఆపర్చునిటీ లేదు, అక్కడ ఏ సెక్టర్ కార్పొరేట్ అందరు వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. ఒక టైంలో పెద్ద పెద్ద దాల్మియా లాంటి కంపెనీస్, మిగతా ఐటీసీ లాంటి కంపెనీస్ ఉన్న హెడ్ క్వార్టర్స్ అక్కడి నుంచి అందరూ పారిపోయారు. టాటా వాజ్ ద లాస్ట్ వన్ టు రన్ అవే టు గుజరాత్, నానో ప్రాజెక్ట్ తీసుకు అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో వెస్ట్ బెంగాల్ నుంచి చాలామంది యంగ్స్టర్స్ మైగ్రేట్ అయిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్తారు, కేరళ లాగానే. కానీ కేరళలో దే గో టు గల్ఫ్ అండ్ అదర్ కంట్రీస్, యూరోప్ అండ్ యుఎస్. కానీ ఇక్కడ వీళ్ళు మిగతా స్టేట్స్కి వెళ్తారు, భారతదేశంలోనే మిగతా స్టేట్స్కి వెళ్తున్నారు అన్నమాట. మనం బీహారీల గురించి మాట్లాడుతున్నాం, బీహారీలు హైదరాబాద్లో పనిచేస్తారు. వెస్ట్ బెంగాల్ నుంచి చాలామంది, దాంట్లో బంగ్లాదేశ్లో కూడా ఉండొచ్చు. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడేం జరుగుతుందంటే ఈ ఓటర్ క్లీనప్లో ఈ పర్టికులర్ దాని ప్రకారం 99% మంది ఫామ్స్ తీసుకున్నారు, కానీ రిటర్న్ చేసే ఎంతమంది చూడాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా 25-26% మంది రిటర్న్ చేశారు. బహుశా ఎండింగ్ దాకా వచ్చేదాకా ఒక నా అంచనా ప్రకారం 89-88% మంది ఫామ్స్ రిటర్న్ చేస్తారు. మిగతా 12% మందికి ఫామ్స్ ఉండదు. ఈ 1 కోటి మంది అని చెప్పేది అక్కడ వస్తుంది అన్నమాట. అది అక్కడ. రెండవది, బీజేపీకి టీఎంసీకి లాస్ట్ జరిగిన 2021 ఎలక్షన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఉంది కవిత గారు. మమతా బెనర్జీ వాళ్ళ పార్టీకి 215 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 77. ఇప్పుడు వాళ్ళ దగ్గర 65 ఉన్నారు, మిగతా వాళ్ళు కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు టీఎంసీ వైపు. 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి లాస్ట్ టైం వాళ్ళకి. బీజేపీకి అయితే ఫస్ట్ టైం ఇట్సెల్ఫ్ 74 సీట్స్ వచ్చేసినాయి. అంటే వాళ్ళకి ముందు 3 ఉండే ప్రీవియస్ ఎలక్షన్ 2016 ఎలక్షన్స్లో. ఇప్పుడు ఈ గ్రోత్లో డిఫరెన్స్ చూస్తే బీజేపీకి టీఎంసీకి డిఫరెన్స్ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే టీఎంసీకి 2,89,00,000 మంది ఓట్ చేశారు, 2.89 crores. బీజేపీకి 2.29 crores. ఆ 60 lakh ఓటర్స్ ఒక డిఫరెన్స్ వస్తుంది. ఆ 60 lakh ఓటర్స్ మీరు బీహార్ ఎగ్జాంపుల్ చూస్తే 64 లక్షల మందిని అక్కడి నుంచి ఓటర్ లిస్ట్ని తీసొచ్చు. బీజేపీ ఎన్డీఏ కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. అంటే దోస్ ఓటర్స్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, ఆర్ డూప్లికేట్ ఓటర్స్, ఆర్ ఫేక్ ఓటర్స్. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు అన్నారు మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, ఎవరైనా మిస్ అయితే వీ విల్ టేక్ దమ్ ఇన్ టు అకౌంట్. వీ లాస్ట్ ఎలక్షన్ ఎవరు చేయలేదు ఎక్సెప్ట్ ఫర్ సిపిఐఎంఎల్ 1000 మందికి తీసుకొచ్చారు, దాంట్లో 600 మందికి ఓట్లు ఇచ్చేశారు, మిగతా ఎవ్వరు అప్లై చేయలేదు. నౌ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగే ఎస్ఐఆర్ నుంచి ఈ ప్రాసెస్లో ఇది జరిగితే దానికోసం బీజేపీ ఏం చేస్తున్నారంటే ఒకటి మెచ్చుకోవాలి వాళ్ళని కవిత గారు. వాళ్ళు ఇవాళ ఎలక్షన్ అయిందో అనుకోండి, ఒకటి నెక్స్ట్ ఎలక్షన్కి ఇమీడియట్గా ప్రిపేర్ అయిపోతారు వాళ్ళు. అవును, మన దేశంలో ఎక్కడో ఒక ఎలక్షన్ ఉంటుంది. ఎలక్షన్ పండుగ అనేది రెగ్యులర్ అనమాట. మన దగ్గర మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదో ఒక స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాం, అది కాగానే నెక్స్ట్ తమిళనాడు, కేరళ, అది కాగానే దాని తర్వాత 27లో యూపీ. ఇదన్నీ నడుస్తూనే ఉంటుంది ఎలక్షన్ అనమాట. దిస్ నెవర్ డల్ మూమెంట్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ. సో ఇప్పుడు జరిగే ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో అస్సాంలో ఆల్రెడీ అస్సాం ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతకి మంచి పట్టుంది. ఆయన ఏం చెప్పారు, 100 సీట్లకు వీఆర్ టార్గెటింగ్ అని చెప్పారు. కానీ వెస్ట్ బెంగాల్లో బీజేపీకి 60 లక్షల గ్యాప్ క్లోజ్ చేయాలంటే వాళ్ళు చాలా క్లియర్గా సీట్ బై సీట్ స్ట్రాటజీ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేశారంటే 6 టీంలు తయారు చేశారు. సో 300 పట్టుకున్న సీట్లు, వీఆర్ 290 సంథింగ్. సో 50 సీట్లు ఒక టీంకి ఇచ్చేసి ఒక్కొక్క జాగ్రఫీ, నార్త్ బెంగాల్, 24 పర్గనాస్, కలకత్తా, హుగ్లీ పక్కన స్టేట్స్, ఇదన్నీ చూసుకొని వాళ్ళు 6 టీమ్స్ తయారు చేశారు బీజేపీ సీనియర్ లీడర్స్ మిగతా స్టేట్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి కాదు. వెస్ట్ బెంగాల్ వాళ్ళు లోవర్ లెవెల్ ఉంటుంది, కానీ వాళ్ళ ఎలక్షన్లో బిజీ ఉంటారు కదా. సో వీళ్ళు నెక్స్ట్ 6 months వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళతోనే పనిచేస్తారు, లోకల్ లీడర్స్తో టీమ్ సెటప్ చేస్తారు, బూత్ బై బూత్ మేనేజ్మెంట్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఈవెన్ అ పర్సన్ లైక్ రాజ్దీప్ సర్దేశాయ్ ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాల ముందు ఒక పుస్తకం రాశాడు, ఇన్ విచ్ ఈ సెడ్ యూ కెనాట్ బీట్ బీజేపీస్ ఎలక్షన్ మిషనరీ.
అండ్ ఈవెన్ పీపుల్ లైక్ బర్ఖాదత్ టోటలీ యాంటీ మోదీ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ ఎలక్షన్ మిషనరీని మీరు బీట్ చేయలేరు, కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సింది అది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కూడా ఓట్ చోరీ అది ఇది రామ్లీలా మైదాన్ మీటింగ్ అని పెట్టుకుంటున్నారు. యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ యువర్ బెంగాల్స్ ప్రిపరేషన్ నౌ. కానీ లాస్ట్ ఎలక్షన్లో 2021 ఎలక్షన్స్లో కాంగ్రెస్కి సిపిఎం వీరిద్దరు పొత్తు పెట్టుకున్నప్పుడు వీళ్ళకి వచ్చింది 0, ఒక్క సీట్ కూడా రాలేదు. ఆలోచించండి, సిపిఎం రూల్డ్ ద స్టేట్ ఫర్ 30+ years, జ్యోతిబాసు నుంచి బుద్ధదేవ్ భట్టాచార్య దాకా. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక్క సీటు కూడా రావట్లేదు. ఆ దారుణమైన పరిస్థితికి వచ్చేసారు. ఇదే మమతా బెనర్జీ ముందు కాంగ్రెస్లో ఉండే, వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు ఒక 2 ఎలక్షన్ల ముందు. కానీ దాని తర్వాత మమతా బెనర్జీ వెంటన్నారు, కాంగ్రెస్ 0. కొంచెం కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలి, మాకు ఒక 10 సీట్లైనా రావాలంటే వీ షుడ్ స్టార్ట్ ప్రిపేరింగ్ నౌ. అదే ఓట్ చోరీ బీహార్ ఎలక్షన్ పోయింది అది ఇదని చెప్పి రామ్లీలా మైదాన్ మీటింగ్ పెట్టుకుంటే మీకు జనవరి వచ్చేస్తుంది, మీకు టైం ఉండదు, నెక్స్ట్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిపోతుంది, మీకు ప్రిపేర్ చేయడానికి టైం ఉండదు. ఇదే బీహార్లో జరిగింది కదా. బీహార్లో క్యాండిడేట్ సెలక్షన్ టైంలో రాహుల్ గాంధీ కొలంబియాకి వెళ్ళిపోయారు. అక్కడ ఉండాల్సింది ఆ టైంలో. అశోక్ గెహ్లోట్ గారిని పంపించి ఏం చేసుకుంటారు? హీ హాస్ లిమిటెడ్ పవర్ అశోక్ గెహ్లోట్. సో అశోక్ గెహ్లోట్ గారిని పంపించారు. మేనిఫెస్టో రిలీజ్లో తేజస్వి ఫోటో ఉంది కవర్ మీద, రాహుల్ గాంధీ ఫోటో లేదు. ఇదంతా జరిగిన తర్వాత మనం చూసాం 12 సీట్స్లో వాళ్ళు ఫ్రెండ్లీ కాంటెస్టెంట్ పెట్టుకున్నారు, అంటే వీళ్ళు పోటీ చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న 46 మంది నేతల్లో బీహార్కి షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అరే మీరే అన్నారు కదా ఓట్ చోరీ అయిందని, మళ్ళీ ఎందుకు షోకాస్ నోటీసు? వాళ్ళేమంటున్నారు, క్యాండిడేట్ సెలెక్షన్ తప్పుండే, ఒక ఇన్ఛార్జిని పెట్టారు అలవారు అని చెప్పి, మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి, రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి బీహార్ జాగ్రఫీ తెలియదు, హిస్టరీ తెలియదు, ఏం తెలియదు. ఆయన తీసుకొచ్చి మీరు అబ్జర్వర్గా పెట్టారు. సో చాలు, తారిక్ అహ్మద్ గారు మన అన్నారు, ఆయనకి అసలు ఏం తెలియని మనిషిని తీసుకొచ్చి పెడితే ఏం చేయాలని కాంగ్రెస్ ఎంపీ అంటున్నారు. డెఫినెట్గా ఓడిపోయారు దానికోసం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఏం చేయబోతున్నారు మీరు? 298 అంటే చిన్న ఫిగర్ కదా, 96 సీట్లు అంటే చిన్నది కాదు. యూ షుడ్ సెలెక్ట్ ద క్యాండిడేట్స్ రైట్ నౌ. ఇప్పటి నుంచి మీ వర్క్ స్టార్ట్ చేయాలి. సిపిఎంతో మాట్లాడి వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఎన్ని సీట్లు వాళ్ళు పోటీ చేస్తారు, ఎన్ని సీట్లు మీరు పోటీ చేస్తారు, ఎన్ని సీట్లు సిపిఐ పోటీ చేస్తారు, ఇదంతా మీరు డిసైడ్ చేయాలి. టైం ఇప్పుడు. ఆ టైంలో మీరు కనిపించకుండా పోయి అక్కడ రామ్లీలా మైదాన్ మీటింగు, ఇక్కడ ఓట్ చోరీ అని చెప్పి నడవదు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున కూడా ఐ వాజ్ వాచింగ్ మోజో స్టోరీ, మన బర్ఖాదత్, దాంట్లో యశ్వంత్ దేశ్ముఖ్ ఆఫ్ మన పోలింగ్ చేస్తుంటారు చూడండి, ఆయన సీ ఓటర్, ఆయన అంటున్నారు బీహార్లో ఆయన 1,00,000 మంది దగ్గర వాళ్ళ టీం మాట్లాడారంట ఆఫ్టర్ ఎలక్షన్స్. మీరు ఎందుకు ఓటేశారు, మీరు ఏ కారణానికి, ఏ రీజన్, అన్ఎంప్లాయ్మెంటా లేకుంటే అక్కడున్న ఈ లా అండ్ ఆర్డరా, అట్లా చాలా మటుకు ఉమెన్స్ బెనిఫిట్స్ అదన్నీ మాట్లాడితే ఓట్ చోరీకి 2% నుంచి 3% కూడా సపోర్ట్ లేదంట. దట్స్ ద లీస్ట్ ఆఫ్ ద ప్రయారిటీస్. కానీ మీరు దానంటే వాడు ఉన్నారు 3%, 2% అంటే మీకు ఏం బెనిఫిట్ వస్తుంది? ఎలక్షన్ అయిపోయింది, ద పేషెంట్ హెస్ డైడ్, పోస్ట్మార్టం అయిపోయింది, మీరు దాని మీద మళ్ళీ వెళ్ళి కూర్చుంటారు ఏంటి? నాకు అర్థం కాదు వీళ్ళకి. యూ షుడ్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఎలక్షన్, అస్సాం కానివ్వండి, వెస్ట్ బెంగాల్, దాని మీద నిఘా పెట్టి దాని మీద పనిచేయండి కష్టపడి. అది చేయకుండా ఇదే స్ట్రాటజీ మళ్ళీ. అదే సేమ్ టైం మీరు చూడండి కవిత గారు, బీజేపీ హెస్ అపాయింటెడ్ ఇన్ఛార్జెస్ ఇంక్లూడింగ్ ఆంధ్ర నుంచి మధుకర్ గారు అని చెప్పి, ఐ థింక్ ఇది ఆర్ఎస్ఎస్ అపాయింటీ ఇంటూ బీజేపీ, ఆయన్ని పెట్టారు. అలా ఎంతమంది, సిటీ రవి కర్ణాటక నుంచి, ఆయన నుంచి అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. ఇద్దరిది ఒక టీం క్రియేట్ చేసి 6 జోన్స్గా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. దిస్ ఇస్ ప్లానింగ్. ఈ ప్లానింగే మైక్రో ప్లానింగ్ నుంచి మీకు మొదలవుతుంది. దిస్ ఇస్ వాళ్ళ దగ్గర ఉన్న దోపర్చి సిస్టమ్ కానీ, పన్నా ప్రముఖులు కానీ, ఇదన్నీ చేస్తున్న వాళ్ళదే. అది కాకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ జనజాగరణ చేసుకుని ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ 100 yearsకి వాళ్ళు జనజాగరణ చేస్తున్నారు. వాళ్ళు దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. కానీ నాకు అది మళ్ళీ అదే సర్ప్రైజ్డ్. అఖిలేష్ యాదవ్ పాసిబుల్లీ ప్రిపేర్డ్ ఉన్నాడేమో యూపీ ఎలక్షన్ 2027, కానీ రాహుల్ గాంధీ ప్రిపేర్డ్ కాలేడు. ఆయన ఆ టైంలో అక్కడ వెళ్తారు, చేయి ఊపుతారు, రాదు మీకు ఓట్లు అప్పుడు. యూ హ్యావ్ టు ప్రిపేర్ రైట్ నౌ ఫర్ దట్. అండ్ మైక్రో మేనేజ్ చేయాల్సి వస్తుంది ప్రతి సీట్కి, ప్రతి బూత్కి. ఎప్పుడు అమిత్ షా గారు చెప్తుంటారు, బూత్ మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఎలక్షన్ అని. ఆ చోట్ల ఆ పక్కనున్న ఆ బూత్ వరకు పక్కనున్న అందరు తెలుసు వారికి. వాళ్ళు 10, 11, 12 గంటలకు రాకపోతే ఫోన్ చేయడం మొదలు పెడతారు, మీరు ఎక్కడున్నారు సార్, రాలేదు ఇంకా ఓటింగ్ అని ఫోన్ చేస్తారు వాళ్ళు. దట్ ఈస్ హౌ బూత్ మేనేజ్మెంట్ ఇస్ డన్. అది కాదు, ఓట్ చోరీ జరిగింది, ఇంతమంది 5 గంటల తర్వాత ఓటేశారు, ఫామ్ 17 తర్వాత లేట్ ఇచ్చారు, మహిళలంతా పురుషులంతా మీరు బైఫికేషన్ ఇవ్వలేదు. యూ కెన్ డూ ఆల్ దాట్ ఆఫ్టర్ ఎలక్షన్. మీరు ఛాలెంజ్ చేయండి, 45 రోజులు మీకు టైం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు పోయిన. ఇవాళ దాకా ఒక్క క్యాండిడేట్ కూడా బీహార్లో కాంగ్రెస్ వైపు నుంచి పిటిషన్ వేయలేదు కోర్టులో.
మీరు ఛాలెంజ్ చేయొచ్చు కదా. యూ డూ దట్, లీడర్షిప్ అనేది ఇస్ టు లీడ్, నాట్ టు కంప్లైన్. ఇప్పుడు ఏమైపోయిందంటే లీడర్ ఎవరైనా కానీ మీరు అలెగ్జాండర్ ద గ్రేట్ నుంచి మన చాళుక్యాలు, మన చోళాలు, వీళ్ళందరినీ తీసుకోండి, శివాజీ, ఎవ్రీబడి, వాళ్ళు తప్ప ఎప్పుడు జరిగిందో దే యాక్సెప్టెడ్ అండ్ దే మూవ్డ్ ఆన్ విత్ ఇట్. ప్రశాంత్ కిషోర్ అక్కడ రిగ్గింగ్ జరిగింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు దాంతోపాటు, బట్ ఐ హ్యావ్ నో ప్రూఫ్ అన్నారు. అవును. సో మీరు ఒక అలిగేషన్ చేసేటప్పుడు మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఏం లేదు, బట్ అలిగేషన్ చేస్తున్నాను కదా, రాహుల్ గాంధీ చెప్తున్నాడు, నేను కూడా చెప్తున్నాను, అది కాదు. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్, ఐ డోంట్ హ్యావ్ ప్రూఫ్. ప్రూఫ్ లేనప్పుడు నోబడీ విల్ యాక్సెప్ట్ ఇట్. ఒక్క 1% అయినా ప్రూఫ్ ఉండాలి దాంట్లో, అది లేదు మీ దగ్గర. లేనప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఈ వెస్ట్ బెంగాల్లో జరిగే దాంట్లో ఈచ్ రీజన్కి వాళ్ళు తీసుకొని చేస్తున్నది కాంగ్రెస్ కూడా ఒక లెసన్. నేను పొద్దున్నుంచి మన దగ్గర 3వ ఛానల్ వేర్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్. ఎందుకు చేయట్లేదు అనేది ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీ నీడ్ అ గుడ్ అపోజిషన్ కవిత గారు, వీ నీడ్ అ స్ట్రాంగ్ అపోజిషన్. అపోజిషన్ లేదు మన దగ్గర. మన దగ్గర ఉన్న అపోజిషన్ ఏంటి? రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు కనిపిస్తారు, అప్పుడప్పుడు గాయమైపోతారు. మళ్ళీ ఆయన క్యాండిడేట్ సెలక్షన్లు ఆయన దగ్గర. ఇప్పుడు చూడండి హైదరాబాద్లో ఇప్పుడు డీసీసీ చీఫ్స్ని పెట్టారు వీళ్ళు ఇక్కడ, అది ఇంకో స్టోరీ. దాంట్లో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అపాయింట్ చేసిన మనిషి ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇమాజిన్, నోబడీ నోస్ హిమ్, ఈజ్ ఫ్రమ్ కర్నూలు ఒరిజినల్లీ. కానీ ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే రాహుల్ గాంధీ మనిషి, ఆయన రాహుల్ గాంధీ ఇన్నర్ క్యాబినెట్లో ఉన్న మనిషి. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ బీహార్, ఆల్ ఓవర్ ఆయన పంపించారు అక్కడికి. హూ నోస్? మీరు గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ లేని మనుషులు తీసుకొచ్చి పెడితే మీ కాడర్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరు. ఇది ముందు మొఘల్ టైంలో ఇక్కడ ఒక లోకల్ గవర్నర్ని అపాయింట్ చేస్తుండే. మన ముందు నిజాములు కూడా అదే ఉండే, దేవర్ వెసల్స్ ఆఫ్ ద మెయిన్ ఔరంగజేబ్. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కదా వీళ్ళు ఇండిపెండెంట్ అయిపోయారు టోటల్. అంటే ఆయన పని ఏంటి? ఇక్కడ వచ్చి మేనేజ్ చేయడం, ఫార్ ద కింగ్ వీళ్ళు మేనేజ్ చేస్తారు ఇక్కడ వచ్చి, లోకల్ నవాబ్లు వీళ్ళు. ఇది కూడా అదే నడుస్తుంది ఇప్పుడు. మీరు యూ అపాయింట్ లోకల్స్ హూ నో. మీరు ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ని తీసి మీరు ఈయన పెట్టారు, ఆయనకి ఏం తెలుసు? ఏం తెలియదు. కర్నూలు మంచి, ఆయన ఇక్కడ వచ్చి ఏం చేసుకుంటాడు? రాహుల్ గాంధీ మంచి, అచ్చచ్చ ఎక్కువ ఎవరు ఎక్కువ మాట్లాడకండి, టచ్ చేయదు. వాళ్ళు పొద్దున్న పేపర్లో వచ్చింది, నన్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రిపేర్ టు స్పీక్ లోకల్ లీడర్స్ బికాస్ దే ఆర్ స్కేర్డ్. పాలిటిక్స్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ క్యాండిడేట్ అనౌన్స్మెంట్లో రెబెల్ క్యాండిడేట్స్ వీళ్ళు అందరూ వస్తారు. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్. మీరేం చేస్తున్నారు, దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, మీరు క్యాంపెయిన్ ఎట్లా చేయబోతున్నారు, వేర్ ఈజ్ మమతా బెనర్జీస్ వీక్నెస్, వేర్ ఈజ్ అ స్ట్రెంగ్త్. ఆమె ఈ బంగ్లాదేశీ ఓటర్ మీద డిపెండ్ అవుతున్నారా, లేకుంటే బెంగాలీ ఇంటలెక్చువల్ భద్రలోతో ఉన్నారా, లేకుంటే మహిళల దగ్గర ఏమైనా సపోర్ట్ ఉందా? దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ విచ్ నీడ్ ఫోకస్. అది కాకుండా ఇదే ఓట్ చోరీ, ఇదే మళ్ళీ అలిగేషన్స్ చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళరు మీరు. యూ హ్యావ్ టు డూ సంథింగ్. అండ్ బీజేపీ స్ట్రాటజీ చూడండి. ఈవెన్ అస్సాం ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అస్సాంలో 100 సీట్లు మేము గెలుస్తాము, 103 స్థానాల్లో పోటీ చేస్తాము, 100 సీట్లు గెలుస్తాము అంటే అసలు ఇప్పుడు లేవు ఆ ఎలక్షన్స్. కాకపోతే అంత స్ట్రాంగ్గా వెళ్తోంది బీజేపీ. బట్ తెలంగాణకి సంబంధించి ఆలోచిస్తోందా? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. మనం దీని గురించి చాలాసార్లు మాట్లాడాను నేను. అండ్ కొంతమంది బీజేపీ లీడర్లు నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు, సురేష్ గారు మీరు చెప్పింది నిజమే కానీ మేము పబ్లిక్లో మాట్లాడలేము ఇదంతా అని చెప్పారు. రామచంద్రరావు గారు ఇస్ మై క్లాస్మేట్, సో డిస్క్లైమర్ ఒకటి ముందే చెప్పేస్తున్నాను నేను. అది కాదు, తెలంగాణలో నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు ఈట్ల రాజేందర్ గారు ఏమో రిలీజియన్ని తీసుకురాకూడదు పాలిటిక్స్ అని చెప్తున్నారు, అటువైపు సంజయ్ గారు ఏం చెప్తున్నారు 20% ఉన్న ముస్లిమ్స్ కలిసి ఉంటే కంబైన్డ్గా ఓటేస్తున్నారు, 80% ఉన్న హిందువులు ఎందుకు చేయట్లేదు, బీజేపీ అది ఎక్స్ప్లాయిట్ చేయాలి కదా అని చెప్తున్నారు. అది బీహార్లో అదే జరిగింది కదా. బీహార్లో అన్ని క్యాస్ట్లు కలిపి, అక్కడ రిలీజియన్ కాదు, అక్కడ క్యాస్ట్ కలిపి ఓటేశారు ఒకటే వైపు వచ్చి. హర్యానాలో అదే జరిగింది. మీరు జాట్ 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 అని చెప్పి హూడాని తీసుకొచ్చి హూడా ముఖ్యమంత్రి అని చెప్పంగానే నాన్ జాట్స్ అందరు కలిసి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేశారు. అది బీజేపీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి #1 ఛాంపియన్స్ వాళ్ళు. కానీ తెలంగాణలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? జూబ్లీ హిల్స్లో కూడా చాలా లాస్ట్ మినిట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఖైరతాబాద్ వస్తుంది, ఇప్పుడు డెఫినెట్గా దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారు ఇవాళ రేపట్లో, ఈ రూలింగ్ వచ్చే ముందే. అక్కడ కడియం శ్రీహరి గారిది ఒక సీట్ ఉంటుంది, అది పక్కన పెట్టండి, అది స్టేషన్ కన్పూర్. కానీ ఇక్కడ సిటీలో మీరేం చేయబోతున్నారు? ఇట్ బి రిపీట్ ఆఫ్ జూబ్లీ హిల్స్. అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ మీరు ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? నేను దీనికన్నా ముందు కూడా కవిత గారు చెప్పాను అనుకుంటారు, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతుంది, మీకు 45 స్థానాలు మీ దగ్గర ఉండే. వాట్ హ్యావ్ యూ డన్ అబౌట్ ఇట్? మీరు చేయాలి కదా. మీరు మీ క్యాండిడేట్స్ని, ఉన్న ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ని సపోర్ట్ చేయండి, ఎగ్జిస్టింగ్ వార్డ్ మెంబర్స్, కొత్త వాళ్ళని ఇప్పుడే అపాయింట్ చేయండి. వాళ్ళు పనిచేస్తారు గ్రౌండ్లో 3 నెలలు 4 నెలలు, అక్కడ డ్రైనేజ్, ఇక్కడ రోడ్డు, అక్కడ కరెంట్ లేదు, ఇక్కడ మురిదివాడ, అది ఇదని చెప్పి అన్నీ పనిచేస్తారు వాళ్ళు.
కానీ మీరు వాళ్ళు టైం ఇవ్వకపోయి 2 వారాలు ఇస్తారు. 2 వారాలు ఏం చేస్తారు వాళ్ళు? దే కెన్ డూ నథింగ్. మీరు అడిగిన ప్రశ్న ఈజ్ వెరీ వెరీ రెలవెంట్. బహుశా బీజేపీ లీడర్స్ కూడా కొంచెం వాళ్ళ ఇన్నర్ కాన్షియన్స్ని అడగాల్సింది. బీహార్లో ఎట్లా చేస్తున్నారు, హర్యానాలో గెలిచారు, మహారాష్ట్రలో ఓడిపోతున్న ఎలక్షన్ గెలిచారు, అన్ని ప్లేసెస్లో గెలుస్తున్నారు, మన తెలంగాణలో ఎందుకు చేయలేకపోతున్నాము? అంటే కేంద్రమే దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదా అధిష్టానం? ఐఎమ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఎప్పుడో ఒక 2 సంవత్సరాల ముందు ఒక నేషనల్ డిబేట్లో చెప్పాను అనమాట. సెకండ్ బీచ్ హెడ్ ఆఫ్టర్ కర్ణాటక ఇస్ తెలంగాణ అని చెప్పాను. కర్ణాటకలో ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నారు, నో ప్రాబ్లం, అది ఎప్పుడో ఒకసారి మళ్ళీ రూలింగ్కి వచ్చేస్తారు వాళ్ళు. కర్ణాటకలో కూడా బీహార్ లాగా ప్రాబ్లం, అంటే బీహార్లో బీజేపీకి స్ట్రాంగ్ లీడర్స్ లేరు. ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా అంతే. యడ్యూరప్ప తర్వాత ఎవరు లేరు అక్కడ, అని యడ్యూరప్పకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఎక్కువ అక్కడ లోకల్ పాలిటిక్స్లో. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయబోతున్నారు? తెలంగాణలో లీడర్లు పబ్లిక్లో కొట్టుకోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే దట్ షోస్ ల్యాక్ ఆఫ్ ఇన్నర్ పార్టీ డిసిప్లిన్. ఎందుకంటే ఈ బీజేపీలో ఒక మాట ఉంటుంది కవిత గారు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ పబ్లిక్లో మాట్లాడరు. మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ నుంచి చాలామంది డెప్యుటేషన్లు వస్తారు పార్టీకి, వాళ్ళు ఎక్కువ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు ఆర్ఎస్ఎస్కి నచ్చదు ఈ పబ్లిక్లో కొట్టుకోవడము, వాళ్ళ మీద స్టేట్మెంట్ చేయడము, వీళ్ళ మీద స్టేట్మెంట్ చేయడం అని. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా సంఘ్ వాళ్ళు కూడా బహుశా వాళ్ళు కూడా దే హ్యావ్ గివెన్ అప్ అని తెలంగాణ అనుకుంటే, ఇప్పుడు వద్దు తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఏముందిలే అని చెప్పి. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇస్ అ గుడ్ టెస్ట్. సరే, ఆఫ్టర్ ద ఎలక్షన్ చాలామంది రూలింగ్ పార్టీ వైపు వెళ్ళిపోతారు, అది ఎప్పుడు జరుగుతుంది, అది దాంట్లో కొత్తది ఏం లేదు. కానీ మీరేం చేస్తున్నారు? మీరు పార్టీ వైపు నుంచి ఎఫర్ట్ అయినా పెడుతున్నారా? జిహెచ్ఎంసీ పని లోకల్ బాడీ పక్కన పెట్టండి. నేను కిషన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అదే అన్నారు, లోకల్ బాడీ కూడా మనం పక్కన పెడదాం, అక్కడ ఎవరు గెలిచినా కానీ వాడు రూలింగ్ పార్టీ వైపు వెళ్ళిపోతాడు, ఎందుకంటే వాడి ఫండ్స్ కావాల్సి వస్తే సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళందరికీ ఫండ్స్ కావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి, లేకుంటే వాళ్ళు బతకలేరు. సో వాళ్ళు రూలింగ్ పార్టీ వైపు వెళ్ళిపోతారు. అది బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ వైపు వెళ్ళారు, ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వైపు వెళ్తారు. జిహెచ్ఎంసీ ఏంటి? మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి లోకల్ బాడీ చెప్పాను. జిహెచ్ఎంసీ కూడా అనౌన్స్ చేయండి ఇప్పుడే, రేపు వితిన్ 1 వీక్ మీరు ఒక కమిటీని పెట్టి డిసైడ్ చేయండి. వెస్ట్ బెంగాల్లో మీరు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు క్యాండిడేట్ని? ఈచ్ క్యాండిడేట్ పిలిపించి మాట్లాడి గ్రూప్లో బీహార్లో చేసినట్లు అక్కడ కూడా చేస్తున్నారు వాళ్ళు. సర్వే చేసి, లోకల్ సర్వే చేసి ఎవరున్నారు ఇక్కడ పాపులర్ క్యాండిడేట్. అది కాకుండా నేను ఎప్పుడు చెప్తున్నట్టాను, బీజేపీలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కాంగ్రెస్ కల్చర్ వచ్చింది. స్టేజ్ మీద ఎక్కువ, స్టేజ్ కింద తక్కువ. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు, స్టేజ్ కింద కూర్చున్న ఆడియన్స్ తక్కువ మంది. ముందు కార్యకర్తలు ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు అందరికీ స్టేజ్ మీద కూర్చోవాలంటున్నారు. 3 రోజులు 4 రోజులు చైర్ వేసుకుంటారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా. ఎందుకు? వీ షుడ్ బి ఆన్ ద గ్రౌండ్ అండ్ వర్కింగ్. ఇదంతా ఒక కార్యకర్త సిస్టమ్. నాకు ఇప్పుడు కూడా నాయన నరసింహారెడ్డి గారు ముషీరాబాద్ నుంచి పోటీ చేసినప్పుడు, ఐమ్ టాకింగ్ డాంకీస్ ఇయర్స్ అగో, ఎప్పుడో 20-25 సంవత్సరాల ముందు, జార్జ్ ఫెర్నాండెస్ గారు ఆయన్ని మా కాలనీకి తీసుకొచ్చారు, జమాస్మానియా రైల్వే కోఆపరేటివ్ సొసైటీ కాలనీకి. బైక్ మీద వచ్చారు ఇద్దరు. ఆలోచించండి, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి అంత టాల్ లీడర్, ఆయన కూడా బైక్లో వచ్చారు నరసింహారెడ్డి గారితో. నాయన నరసింహ వచ్చి ఇంట్రొడ్యూస్ ఇట్లే చేశారు, ఇది మా పార్టీ క్యాండిడేట్. అప్పుడు జనతా పార్టీ ఉండే, బీజేపీ లేకుండా ఆ టైంలో, బిఫోర్ 84 ఇట్ ఇస్. సో యూ కెన్ ఇమాజిన్ హౌ ఓల్డ్ ఇట్ ఇస్. ఆ డిసిప్లిన్ ఇప్పుడు ఎందుకు లేదు? సికింద్రాబాద్ ఎవరు లేనప్పుడు సికింద్రాబాద్ గెలిచారు కదా బీజేపీ. మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ కింద ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ ఎందుకు గెలవలేకపోతున్నారు? మీరు మల్కాజిగిరి గెలిచారు, 38 లక్షల ఓటర్స్ ఉన్నారు. మల్కాజిగిరి కింద ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఎందుకు గెలవలేకపోతున్నారు? ఒక్క గోషామాయిల్ పక్కన పెడితే సిటీలో మిగతా ఏ సీట్లో కూడా ఎక్సెప్ట్ అంబర్పేట్ కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గెలిచారు ఒకసారి అక్కడి నుంచి. తర్వాత అక్కడి నుంచి ఆయన కూడా గెలవలేకపోతున్నాడు. ఇప్పుడు ఎంపీగా ఉండి కూడా అంబర్పేట ఆయన దాని కింద వస్తుంది, అక్కడ కూడా ఆయన ఒక అసెంబ్లీ సెగ్మెంట్గా వస్తుంది, అక్కడ కూడా గెలవలేకపోతుంది. మన జూబ్లీ హిల్స్ గెలవలేదు, ఇప్పుడు ఖైరతాబాద్ రాబోతుంది. వాట్ ఎక్స్క్యూజ్ విల్ యూ మేక్? ఒక సోల్ సర్చింగ్ చేయాల్సిన టైం వచ్చింది. పాసిబ్లీ బీజేపీ లీడర్స్ నచ్చదేమో నేను చెప్పేది, కానీ ఐ డోంట్ మైండ్, వాళ్ళ మంచిదానికి చెప్తున్నాను నేను. నాకేం దీంట్లో బెనిఫిట్ ఏం లేదు. కానీ మీరు ఒక బీహార్ లాగానో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాగానో, ఈవెన్ అస్సాం లాగానో, లేకపోతే ఈవెన్ యూపీ లాగా, హర్యానాలో పనిచేసిన కష్టపడి పనిచేసిన వాళ్ళు డౌన్ టు ద లాస్ట్ బూత్, మీకు మంచిర్యాలలో బూత్లో కూర్చున్న మనుషులు ఉన్నారా? మీకు ఖమ్మం వైపు బూత్లో కూర్చున్న వాలంటీర్స్ ఉన్నారా? బూత్ మేనేజర్స్ ఉన్నారా? బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారా? ఆల్ చాలా ఇంపార్టెంట్. సిటీలో మీకు ఉంటారండి, సిటీలో ప్రాబ్లం లేదు. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్, గోషామహల్ అన్ని ప్లేసెస్లో ఉంటారు వీళ్ళు. మీరు అక్కడేం చేస్తారు? ఇదే బద్దం బాలరెడ్డి గారు ఇక్కడ నుంచి కార్వా నుంచి కలిసిన సీట్ ఉంది ఇక్కడ ఆ టైంలో. మళ్ళీ దాన్ని కాంటోస్ మార్చేశారు మన రాజశేఖర్ రెడ్డి గారు, కొన్ని పాపులేషన్ అక్కడ ఇక్కడ డీలిమిటేషన్లో మార్చేసి, దాని తర్వాత బీజేపీ వాళ్ళ దాకా కార్వాన్ గెలవలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా బీజేపీ హ్యాస్ టు థింక్. అక్కడ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, ఇక్కడ హర్యానాలో జరిగింది, రాజస్థాన్లో జరిగి, మహారాష్ట్రలో ఉండే, మళ్ళీ ఢిల్లీలో గెలిచారు. అర్బన్ ఎన్వైరన్మెంట్ ఇస్ లైక్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ ఇస్ రెప్లికా ఆఫ్ ఢిల్లీ.
ఇప్పుడు హైదరాబాద్ కూడా చూడండి, ఒకవైపు చెవెల్లా కాన్స్టిట్యున్సీ ఉంది, హాఫ్ ఆఫ్ చెవెల్లా స్టార్ట్స్ ఫ్రమ్ అల్విన్ కాలనీ ఇక్కడ నుంచి బాలనగర్ వైపు నుంచి, ఇంకొక వైపు ఏమో చెవెల్లా దాకా ఎండ్ అవుతుంది, అది వికారాబాద్ వైపు. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో హాఫ్ ద కాన్స్టిట్యున్సీ ఈజ్ రూరల్, హాఫ్ ద కాన్స్టిట్యున్సీ ఈజ్ టోటలీ హైటీ డిస్ట్రిక్ట్, అదంతా వస్తుంది మీకు శేర్లింగంపల్లి అంతా. మీరు ఎట్లా డీల్ చేస్తారు? ఐ అడ్మైర్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఫర్ దాట్. ఎందుకంటే ఈ ఒక కాన్స్టిట్యున్సీలో కంప్లీట్ రూరల్ అంటే ఈజీ, హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీ. ఒక అర్బన్ కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది, రూరల్ కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది. సికింద్రాబాద్ ఇస్ టోటలీ అర్బన్ కాన్స్టిట్యున్సీ, ఆ ప్రాబ్లం లేదు అక్కడ. దీన్ని మైక్రో మేనేజ్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు డీలిమిటేషన్లో కూడా, ఇప్పుడు రాబోయే డీలిమిటేషన్లో హైదరాబాద్ విల్ గెట్ అబౌట్ 25 ఎక్స్ట్రా సీట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ రాబోతుంది అంటున్నారు. మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు దాన్ని? ఆ 25 మల్కాజిగిరి ఇట్సెల్ విల్ బి స్ప్లిట్. ఒక లోక్సభ 40 లక్షలు ఏంటండి, టూ మచ్. మినిమం 3 చేయాల్సింది దాన్ని. సో అప్పుడు మీరేం చేస్తారు? దాని స్ట్రాటజీ ఏంటి? అక్కడ లోకల్ లీడర్స్ని ఎట్లా డెవలప్ చేస్తారు? ఏదో కొత్త కొత్త తీసుకుంటే ఆర్ఎస్ఎస్కి నచ్చదు. వాళ్ళ దగ్గర 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసిన చాలామంది స్వయం సేవకులు కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ కోసం టికెట్లు ఇవ్వమంటారు. కొత్త వాళ్ళు వచ్చి మాకు టికెట్లు కావాలంటారు. అది ఎట్లా నడుస్తుంది? సో యూ షుడ్ ప్లాన్ యువర్ వే అవుట్. అది జరగాల్సిందే చాలా మటుకు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.